యెరూషలేములో ఒక మేడ గది, ఇట్స్ వన్ రూమ్, అప్పర్ రూమ్, మేడ గది. ఆ మేడ గదిలో దేవుడు నిర్ణయించిన స్థలములో శిష్యులు ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు. యెరూషలేము చుట్టూ ఒలీవ కొండలు ఉన్నవి. ఆ ఒలీవ కొండలు దేవుడు నిర్ణయించిన స్థలం అది. అక్కడ ఒక మేడ గది ఉంది. ఆ మేడ గది దేవుడు నిర్ణయించిన స్థలం అది. అక్కడ వారు ఉండగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చెను. ఎస్, నీ ఉన్న స్థలము పరిశుద్ధంగా మార్చబడుతుంది. దేవుడు నిర్ణయించిన స్థలమును నువ్వు నిలబడితే కావచ్చు. చూపులకి అది అర్థం కాదు. ఈ ప్లేస్లోనా నన్ను ఉండమంటుంది, ఈ ప్లేస్లోనా నేను ఉండాలా, ఈ ప్లేస్లోనా నేను ప్రసంగం చేయాలా, ఈ ప్లేస్లోనా నేను సేవకుడిగా ఉండాలా, ఈ మనుషుల మధ్య నేను బిషప్గా ఉండాలా, ఇలాగూ నేను అనుకుంటే ఆ స్థలాన్ని దేవుడు పరిశుద్ధంగా మార్చేస్తున్నాడు, పరిశుద్ధులతో నింపేస్తున్నాడు. ఆత్మపూర్ణులైన తల్లుల్ని, సహోదరుల్ని లేపుతున్నాడు, యవన బిడ్డలను లేపుతున్నాడు. దేవుడు నిర్ణయించిన స్థలంలో ఉన్నావా? అది అడివైనా, అరణ్యమైనా, పులులైనా, ఎలుగుబంట్లైనా, పాములైనా, తోడేలైనా దానిని పరిశుద్ధపరచువాడు మన ప్రభువు.